హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 12 సొల్యూషన్స్. ఈరోజు మనం మార్క్ సాఫ్ట్వేర్లో కొత్త ఫైనాన్షియల్ ఇయర్ క్రియేట్ చేసుకునే ప్రాసెస్ చూసాం కదా. సో పాత ఫైనాన్షియల్ ఇయర్లోకి వెళ్ళి బిల్ ఎలా చేసుకోవడం, బిల్ ఎలా చూసుకోవడం కూడా చూద్దాం. సో చాలామంది డౌట్ ఏంటంటే మనకి సేల్ బిల్స్ అనేవి మార్చ్లో కానీ ఫిబ్రవరిలో సేల్ అండ్ పర్చేస్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి, అవి ఎలా ఎంట్రీ చేసుకోవాలని అడుగుతున్నారు. సో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లోకి వెళ్ళి ఎలా ఎంట్రీ చేసుకోవాలి అండ్ కొత్త ఫైనాన్షియల్ ఇయర్లోకి ఆ చేంజెస్ ఎలా అప్డేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సో మెయిన్గా ఏంటంటే మనకి 2026 టు 2027లో సాఫ్ట్వేర్ అనేది రన్ అవుతుంది. ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఇందులో రన్ అవుతుంది. సో ఇక్కడ ఎగ్జిట్ పైన క్లిక్ చేయాలి. ఎగ్జిట్, ఇక్కడ ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. నేను మార్క్ గేట్వే విండో ఓపెన్ అయింది. ఇక్కడ మళ్ళీ ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. సో మనకి 2026 టు 27, 25 టు 2026 అని చెప్పేసి 2 ఫైనాన్షియల్ ఇయర్స్ షో చేస్తున్నాయి. ఇక్కడ నేను 25 టు 26 ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎంటర్ క్లిక్ చేస్తున్నాను, ఎందుకంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లోకి వెళ్ళి బిల్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి. ఎంటర్ ఎంటర్ ఇక్కడ చూడండి, ట్రాన్సాక్షన్స్, సేల్, మాడిఫై బిల్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మనం అడుగుతుంది. సో షూర్ అని టైప్ చేయాలి, ఎందుకంటే మనకు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లోకి వెళ్ళి బిల్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి షూర్ అని టైప్ చేస్తున్నాను. షూర్ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి బిల్స్ కనిపిస్తున్నాయి చూడండి, సేల్ బిల్స్. ఇవన్నీ మనం చేసిన సేల్ బిల్స్ అనేవి కనిపిస్తున్నాయి, చూసుకోవచ్చు. కావాలంటే మాడిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. అండ్ కొత్త బిల్ వేయాలి అంటే ట్రాన్సాక్షన్స్, సేల్, బిల్, ఇక్కడ డేట్ 29 కానీ 29 మార్చ్ కానీ 28 ఫిబ్రవరి కానీ అట్లా మనం కావాల్సిన డేట్ ఎంట్రీ చేసుకొని బిల్ చేయవచ్చు. సో ఎంటర్. సో ఇక్కడ మనకు కావాల్సిన ఐటమ్ సెలెక్ట్ చేసేసుకొని నేను బిల్ చేస్తున్నా, ఒక సేల్ బిల్ అనేది చేసేస్తున్నా. సో సేల్ బిల్ అనేది చేసేసా ఇక్కడ. సో సేవ్ చేస్తున్నా. ఇట్లా నాకు కావాల్సిన చేంజెస్, సేల్ బిల్, పర్చేస్ బిల్ వేయడం అండ్ ట్రాన్సాక్షన్స్ చెక్ చేసుకోవడం, ఇవంతా ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు కొత్త ఫైనాన్షియల్ ఇయర్లో ఎలా అప్డేట్ చేసుకోవాలో చూద్దాం. ఏం లేదు, ఇక్కడ ఎగ్జిట్ పైన క్లిక్ చేయాలి, మళ్ళీ ఎగ్జిట్. సో చేశాక మళ్ళీ ఏజెన్సీ నేమ్ కనిపిస్తుంది, దానిపైన ఎంటర్ క్లిక్ చేసేసి ఎంటర్. 2026 టు 2027ని సెలెక్ట్ చేసుకుంటున్నా ఫైనాన్షియల్ ఇయర్. చేసుకున్నాక అక్కడ అడుగుతుంది, నాకు అలర్ట్ విండో ఓపెన్ అయింది. ఏంటంటే కొత్త ఫైనాన్షియల్ ఇయర్లో మీరు ఎంటర్ అవుతున్నారు, పాత ఫైనాన్షియల్ ఇయర్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేద్దాం అనుకుంటున్నారా అని అడుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే నేను ఎస్ క్లిక్ చేస్తున్నా. ఎస్ క్లిక్ చేస్తే మనకి అప్డేట్ అయిపోతుంది. ఎస్ క్లిక్ చేసేసి ఇక్కడ నేను కావాల్సిన చేంజెస్ అన్నీ కూడా ఎస్ఎస్ పెట్టుకుంటున్నా. ఓన్లీ మనకి పైన పెట్టుకున్నవి ఎస్ పెట్టుకుంటే సరిపోతుంది, కింద అవసరం లేదు. ఇట్లా పైన ఎస్ఎస్ పెట్టేసుకొని ఎస్ అంటే మనకి మొత్తం చేసిన చేంజెస్ అనేవి కూడా అప్డేట్ అయిపోతాయి. స్టాక్ కానీ అన్నీ అప్డేట్ అయిపోతాయి. సేల్ బిల్స్ అనేవి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఉంటాయి, వెళ్ళి చూసుకోవచ్చు కావాలనుకుంటే. సో ఇది మనకి ఈజీ ప్రాసెస్లో పాత ఫైనాన్షియల్ ఇయర్లోకి వెళ్ళి అలా చేసుకోవడం, ఎలా బిల్స్ చూసుకోవడం అనేది ప్రాసెస్. మన మార్క్ వీడియోస్ కోసం 12 సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.